హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు పోకో M7 Pro లాంచ్ అయింది. డిసెంబర్ 17వ తారీఖు ఇందాక 5 గంటలకు లాంచ్ అయింది. వెంటనే వీడియో వచ్చి ఉండేది, కాకపోతే మధ్యలో నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయింది. ఈ వీడియో మీకు కొంచెం లేట్ గా పోస్ట్ చేసి ఉండొచ్చు. 15,000 రూపాయల లోపల ఈ ఫోన్ లాంచ్ చేశారు. మార్కెట్ లో కాంపిటీషన్ లో ఉన్న అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే దీనికి మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆల్టర్నేటివ్ అనగానే ఏదో ఒకటి రెండు చెప్పి వదిలేస్తానని చెప్పి అనుకోమాకండి. కెమెరాస్ కి ఈ బడ్జెట్ లేదు బాగుంది. ఓవరాల్ గా అంటే ఓఎస్ వైజ్ కానివ్వండి, మంచి ఆల్రౌండర్ పరంగా ఉంది. అండ్ ముఖ్యంగా గేమింగ్ 15,000లో కూడా 90 FPS గేమింగ్ ఇచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి. సో ఎంటైర్లీ గేమింగ్ యూస్ చేసుకోవాలనుకుంటే ఏది తీసుకోవాలి. ఈ మూడు డిఫరెంట్ ప్రయారిటీస్ ని బేస్ చేసుకుని మూడు మంచి ఆల్టర్నేటివ్స్ కూడా వీడియో ఎండ్ లో మాట్లాడతా. జనరల్ గా ఈ ఫోన్ గురించి మనకి మెయిల్ వచ్చింది. అది నేను రీసెంట్ టెక్ న్యూస్ లో కూడా మీకు చెప్పున్నాను. ఉన్నట్టు చెప్తా, మీరు అన్నట్లు ప్రోస్తాను అండ్ కాన్స్ ఏమో వాటిని కూడా డిస్కస్ చేస్తానని చెప్పని. ఫోన్ లాంచ్ అయింది, ఇంకా మనకు రాలేదంటే ఇంకా రానట్టే. ఇప్పుడు ఏంటి వీళ్ళు పంపలేదు కదా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోమాకండి. వాస్తవంగా ప్రతి వీడియోలో నేను మీతో ఇలానే మాట్లాడతాను కదా. ఏ బ్రాండ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. ఒకవేళ పంపించినా నా దగ్గర ఇప్పుడు iQOO 13 ఉంది, లావా అగ్ని 3 ఈ రెండు పంపించినా కూడా ఉన్నట్టు చెప్పా. ఆ విషయం మీకు బాగా తెలుసు. సో ఇంకా అపార్థం చేసుకోకుండా వీడియో చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, పోకో M7 Pro దీని ప్రైసింగ్ చూసుకుంటే 6GB 128GB 15,000 రూపాయలు పెట్టారు. 8GB 256GB 17,000 రూపాయలు పెట్టారు. ఈ రెండు ఫోన్స్ మీద కూడా 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. ఇదే ప్రైస్ పాయింట్ లో వీళ్ళు కాంపిటేటివ్ గా చూపించింది అంటే లాంచ్ ఈవెంట్ లో Vivo T3 చూపిస్తున్నారు. యాక్చువల్ కాంపిటేటర్ చార్జర్ రాకపోయినా కానీ CMF Phone 1 ని, ఇంకా iQOO నుంచి iQOO Z9, రియల్మీ నుంచి Narzo 70 Turbo, ఇవి కూడా ఆల్మోస్ట్ 17,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో చాలా మంచి ఫోన్సే ఉన్నాయి. ఇది ఒక్కటే ఓన్లీ ఫోన్ ఏం కాదు. ఫస్ట్ థింగ్, బిల్ క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోతే ఈ ఫోనే కాదు, అన్ని ఫోన్స్ ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చేవన్నీ కూడా పాలికార్బోనేట్ బాడీతో వస్తున్నాయి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లో కంటెంట్స్ అన్ని ఉంటాయి. 45 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు అండ్ ప్రీ అప్లోడ్ స్క్రీన్ కవర్ తో సహా. అండ్ కేస్ ఇన్ బాక్స్ కంటెంట్స్ అయితే ఏమీ మిస్ అవ్వవు. ఇంకా నెక్స్ట్ మెయిన్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో MediaTek Dimensity 7025 ప్రాసెసర్ తో వస్తుంది. రీసెంట్ గా వీళ్ళ బ్రాండ్ నుంచే వీళ్ళ మెయిన్ బ్రాండ్ Redmi Note 14 లో యూస్ చేశారు. మోటో నుంచి Moto G64 లో ఇదే ప్రాసెసర్ ఉంది. పోకో X7 నియోనో ఆర్ X6 నియోనో లాస్ట్ టైం లాంచ్ అయింది, దాంట్లో ఇదే ప్రాసెసర్ ఉంది. అండ్ లావా నుంచి లావా బ్లేజ్ డియో ఈ వీక్ లో లాంచ్ అయ్యింది ఆ ఫోన్ కూడా. దాంట్లో కూడా ఇదే ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. అండర్ 15,000 లో ఇప్పుడు ఈ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు, కానీ వీటికంటే మంచి పవర్ఫుల్ ప్రాసెస్ 16,000-17,000 ఉన్నాయి. 15,000 రూపాయల బడ్జెట్ లో CMF Phone 1 లో 7300 ప్రాసెసర్ ఉంది MediaTek నుంచి. అండ్ ఇదే ప్రాసెసర్ రియల్మీ Narzo 70 Turbo లో ఉంది. అండ్ 17,000 లో మీరు కార్డ్ ఆఫర్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే iQOO Z9 వచ్చింది, అందులో 7200 ప్రాసెసర్ ఉంది. ఎందుకు వీటితో కంపేర్ చేస్తున్నాను అంటే వీళ్ళు ఇచ్చిన Dimensity 7025 యొక్క ANTUTU స్కోర్ అప్రాక్స్ గా మీకు 4,70,000-4,80,000 స్కోర్ చేసింది. అదే Dimensity 7300 అనుకోండి, మీకు 6 lakhs అబౌవ్ 6,50,000 6,60,000 వరకు ANTUTU స్కోర్ ఇచ్చింది. రిమైనింగ్ ఎఫిషియన్సీ కోర్సు అండ్ రిమైనింగ్ మల్టీ టాస్క్స్ లో ఈవెన్ బెటర్ పర్ఫార్మ్ చేయగలిగితే. ఇంకా Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఇంకా మాట్లాడాలి అవసరం లేదు, ఎక్కడో ఉండేది 8 lakhs పైనే మంచిగా స్కోర్ చేసింది. సో పర్ఫార్మెన్స్ విషయంలో వీళ్ళు 10-12,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ఇచ్చారనుకుంటున్నాను, కానీ 15,000 రూపాయలు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. RAM and ROM కాన్ఫిగరేషన్ LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఇప్పుడు డిస్ప్లే గురించి మల్టీమీడియా గురించి మాట్లాడితే 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, AMOLED డిస్ప్లేనే. పోస్టర్స్ లోనేమో GOLED డిస్ప్లే అని చెప్పి మెన్షన్ చేశారు. లాంచ్ ఈవెంట్ మొత్తంలో AMOLED డిస్ప్లే అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ స్పెక్ షీట్ లో కూడా AMOLED డిస్ప్లేనే కనబడుతుంది. కాసేపు ఈ టర్మ్స్ పక్కకు పెడితే ఇందులో 21 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని చెప్పి ఒకటి హైలైట్ చేస్తున్నారు. లోకల్ బ్రైట్నెస్ నిట్స్ కాదు, కాకపోతే డిస్ప్లే విజిబిలిటీ బాగుంటుంది. అండ్ ఈ డిస్ప్లే HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. గమ్మత్ అయిన విషయం ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో HDR క్యాపబిలిటీ కూడా చూపిస్తుంది. అంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ చెక్ చేశా, HDR కంటెంట్ నెట్ఫ్లిక్స్ లో చూపిస్తుంది. అండ్ అదే విధంగా యూట్యూబ్ లో కూడా HDR కంటెంట్ చూపిస్తుంది. Amazon Prime లో Wide 1L1 కి సపోర్ట్ చేసింది. నాకు తెలిసినంత వరకు 15,000లో నెట్ఫ్లిక్స్ లో HDR కంపాటబిలిటీ ఉన్నది దీనికి అనుకుంటున్నా. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. జనరల్ గా పోకో ఫోన్ అనగానే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనుకుంటాం, ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ స్కానర్. డిస్ప్లే పరంగా అయితే మరి అంత కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, మంచి డిస్ప్లే అనేది. అలానే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 15,000 రూపాయల బడ్జెట్ లో జనరల్ గా మోటో ఒకటి ఇస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని డాల్బీ అట్మోస్ మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ అవుట్పుట్ అయితే 300% అని చెప్పి చూపించింది, కానీ అది స్పీకర్స్ గేర్ వచ్చేస్తుంది అంత ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఇస్తున్నారు. ఇందులో వైడ్ యాంగిల్ కెమెరా లేదు. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, కానీ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అసలు లేదు. 1080p 30 FPS రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి మాక్సిమం. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 1080p 30 FPS, 1080p 60 కానీ 4K 30 కానీ అసలు ఏ రికార్డింగ్ క్యాపబిలిటీస్ లేవు. ఆనెస్ట్ గా మాట్లాడారంటే కెమెరా క్వాలిటీ అసలు బాగోదు. నేను కొన్ని వీడియో రిఫరెన్స్ లో చూస్తేనే ఇమేజ్ క్వాలిటీ అంత బాగాలేదు. ప్రాసెసర్ పరంగా నేను ఇందాక చెప్పినట్టు 7200 7300 ప్రాసెసర్ ఎలా పిక్ చేసుకోమని చెప్తున్నాను. కెమెరా వైస్ కనుక ఈ బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే Moto G85 లో కెమెరాస్ చాలా బాగుంటాయి. లేదు నాకు మోటో ఇష్టం లేదు అనుకుంటే CMF Phone 1 లో ఫోటోస్ చాలా బాగుంటాయి. నేను ఈ రెండు ఫోన్స్ ఇప్పుడు చెప్పిన Moto G85 అండ్ CMF Phone 1 ఈ రెండు
రెండు ఫోన్స్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేసా. ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేసింది. ఇంక ఈ ఫోన్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా దగ్గర ఉన్న ఎలక్ట్రానికల్ డివైజెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బ్యాటరీ 5110 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తున్నారు. గుడ్ ఇనఫ్, మంచి బ్యాటరీ, మంచి ఛార్జరే బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ఇంకా 5G బ్యాండ్స్, దీంట్లో 7 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.3 తో సపోర్ట్ ఉంది, 5.4 లేదు. వైఫై 6 కూడా కాదు, వైఫై 5. నెట్వర్క్స్ వైఫై బ్లూటూత్ కనెక్షన్స్ లో కొద్దిగా వెనకబడి ఉందని చెప్పాలి. అండ్ ఇంక ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOS తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14. టాక్ డైలర్ తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్స్ అవి చేసుకోవాలనుకుంటే కాల్ రికార్డింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, అనౌన్స్మెంట్స్ ఏమీ లేకుండా. దీని మీద అప్డేట్స్ వీళ్ళు ఇచ్చేది 2+4 years అని చెప్పని అంటున్నారు. అంటే మాక్సిమం Android 16 వరకు వెళ్ళిద్ది. 2 years మాత్రమే Android అప్డేట్స్ వస్తాయి. రిమైనింగ్ అన్ని ఫోన్స్ లో కూడా ఇంతే. అండ్ వారంటీ 1 year వారంటీతో ఫోన్ వస్తుంది. ఇవి ఓవరాల్ గా పోకో M7 Pro గురించి కంప్లీట్ డీటెయిల్స్. రైట్ నౌ 15,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చు అంటే నేను మాత్రం క్లియర్ గా పోకో ఫోన్ ని పిక్ చేసుకొని, జనరల్ గా పోకో నుంచి బడ్జెట్ ఫోన్స్ ఏవైనా కానీ 1.5 year మించి ఎక్కువగా లైఫ్ రావు. 2 సంవత్సరాలు వాడారనుకంటే ఇంకా దెబ్బలోకి వేసేయడమే. ఆల్రెడీ నేను పోకో M సిరీస్ నుంచి పోకో X సిరీస్ నుంచి ఫోన్ యూస్ చేసి ఉండి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నా చాయిస్ ప్రకారం అయితే స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే CMF ఫోన్ నథింగ్ OS ఉండిద్ది. కెమెరాస్ కూడా కొంచెం మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, దాంట్లో కూడా ఇనఫ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్, ముఖ్యంగా 7300 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ దీనికంటే ఆ ఫోన్లో ఇంకా బాగుండిద్ది. లేదు నాకు నథింగ్ OS అవి నచ్చం అనుకుంటే మాత్రం మోటో నుంచి మోటో G85, ఈ CMF అండ్ ఈ ఫోన్ వీటికంటే దీని బాబు లాగా వస్తాయి ఫొటోస్ మాత్రం. కెమెరాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మోటో G85 వెళ్ళొచ్చు. లేదు నేను గేమింగ్ పరంగా కొనుక్కుంటాను అనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో ఒక 2,000 రూపాయలు పెరుగుతుంది, బడ్జెట్ 17,000కి వెళ్తుంది. కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే ఆ ఫోన్ మీకు 16,000కి వచ్చింది. గేమింగ్ ఆడుకునే వాళ్ళకి అది అందులో 90 FPS సపోర్ట్ కూడా ఉంటుంది, BGMI. సో బెటర్ మీరు ఆ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. ఇంకా ఎటు చూసినా కానీ నేనైతే ఈ పోకో M7 Proని గట్టిగా సజెస్ట్ చేయాలని చెప్పని అయితే నాకు లేదు. మంచి ఆల్టర్నేటివ్స్ మీకు మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో M7 Pro గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.